హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో ఒక హీరో ఇండస్ట్రీ ఇటు కొట్టాడట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏ దర్శకుడైనా సరే ఒక కథ రాసుకునేటప్పుడు ఒక హీరోని అనుకుంటాడు. కథ పూర్తి అయిన తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పగా హీరోకి నచ్చితే వెంటనే ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కిస్తారు. అదే హీరో రిజెక్ట్ చేస్తే దర్శకుడు మరో హీరోని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎలాంటి కథ అయినా సరే మహా అయితే ఒకరు లేదా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తారు. ఈ కథ 12 మంది హీరోలకి చెప్పగా 12 మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఇక 13వ హీరోతో ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అదే గజనీ సినిమా. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2005లో రిలీజ్ అయి తమిళనాడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తెలుగులోను కూడా ఈ సినిమా అరవింద రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు సూర్యకి తెలుగులో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ కూడా ఇదే. ఈ సినిమా కథను దర్శకుడు మురుగదాసు 12 మంది హీరోలకి ఆయనే స్వయంగా చెప్పినట్లుగా ఓ సందర్భంలో వెల్లడించారు. డైరెక్టర్ మురుగదాసు గజనీ మూవీని తెలుగు హీరోలతో చేయాలని ఆయన అనుకున్నారట. ముందుగా ఈ కథను మహేష్ దగ్గరికి తీసుకువెళ్లగా హీరో ఒంటి నిండా పచ్చబొట్లతో కనిపించాలి అనడంతో మహేష్ గారు ఈ స్టోరీని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చెప్పగా ఆయన కూడా పచ్చబొట్లు వేసుకోవాలనే సరికి ఆయన కూడా వద్దనుకున్నారట. ఇక దర్శకుడు మురుగదాస్ ఈ కథను తమిళ నెగిటివిటీకి తగ్గట్ల కొన్ని మార్పులు చేసి కమల్ హాసన్ కి చెప్పారట. కమల్ హాసన్ కి చెప్పగానే ఆయన కూడా నో అని చెప్పారట. ఆ తర్వాత రజనీకాంత్ కి, విజయ్ దళపతికి చెప్పగా వీళ్ళందరూ నో చెప్పడంతో అసలు ఈ సినిమా చేయటం అవసరమా అని మురుగదాస్ గారు పక్కన పెట్టారట. అలాంటి టైంలో దర్శకుడిగా మొదటిగా అవకాశం ఇచ్చిన అజిత్ను ఒకసారి కనుక్కుందామని అజిత్ ఆ కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతే స్పీడ్ గా ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా పట్టాలు ఎక్కించారట. షూటింగ్ స్పీడ్ గా చేస్తూ 2 షెడ్యూల్ కూడా పూర్తయ్యాయట. అనుకోకుండా నిర్మాత రూపంలో ఈ సినిమాకు బ్రేక్ పడింది. అజిత్ కి నిర్మాతకి విభేదాలు రావడంతో ఈ సినిమా నుండి అజిత్ తప్పుకున్నాడు. అలాంటి టైంలో అప్పుడప్పుడే మార్కెట్ ని పెంచుకుంటున్న సూర్యని కలిసి కథ చెప్పాడట. సూర్యకి కథ బాగా నచ్చడంతో సినిమాని వెంటనే స్టార్ట్ చేశారట. ఈ సినిమా 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కూడా చేశారట. ఈ సినిమా తొలి రోజు నుండి బ్లాక్ బస్టర్ విజయం టాకుతో సంచలన విజయం సాధించింది. 3 ఏళ్ల తర్వాత అమెరికాతో హిందీలో ఈ సినిమా చేసి ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అలాగే మొదట విలన్ గా ప్రకాష్ రాజుని, సెకండ్ హీరోయిన్ గా శ్రేయా శరణ్ ని తీసుకున్నారట. పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుండి వాళ్ళు తప్పుకోవడంతో వీళ్ళ ప్లేస్ లోకి నయనతార, ప్రదీప్ రావణ్ వచ్చారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.